అండ్ వాట్ ఇస్ ద పర్టికులర్ రీజన్? ఎందుకంటే ఆల్రెడీ ఫాదర్ మెగాస్టార్ గారు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ గా చదువుకున్నారు అండ్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. బట్ సుందరం మాస్టర్ ట్రైలర్ అప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే ఇలా మా ఫాదర్ ఆయన క్లాస్మేట్స్ అని తెలిసింది 10 years తర్వాత అండి ఆయనకంటే. ఇలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అని అప్పుడు దాకా నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదండి. ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫ్యాన్ అండ్ సూపర్ స్టార్ ఈక్వేషనే. సో అంత నా చిన్నప్పటి నుంచి ఒకరిని అంత ప్రేమిస్తాం కదా ఒక ఫేవరెట్ యాక్టర్ని, ఆయన దగ్గరుండి అట్లా చేసేసరికి గాట్ లిటిల్ ఎమోషనల్ అనమాట. అంటే అలాంటి మూమెంట్ మళ్ళీ రాదు లైఫ్లో. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి దగ్గర తర్వాత మిమ్మల్ని కూడా ఆయన చెప్పడం, తర్వాత సునీల్ కానీ వీళ్ళందరూ, సునీల్ వరుసగా హీరో పక్కన లీడ్ చేసింది ఎక్కువ ఆ తరంలో. సో తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నారు, తను మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఆయన 6 pack కూడా చేసుకున్నాడు. సో మీకు ఇలాంటి క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూ చేస్తానని కూడా అంటున్నారు. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా 6 pack లాగా తయారు చేసి చూడాల్సి వస్తుందా? నేను ఎందుకని అన్నాను సార్, నేనే చెప్పగలిగే చెప్తాను కథలు. నేను ఇలా ఉండే చెప్పాను, నేను ఈ క్యారెక్టర్ కోసం నేనేం కష్టపడలా, ఇంకా పుష్టి పడ్డాను. సో యూనో నేను అలాగే ఉంటాను. ఐఎమ్ హ్యాపీ విత్ యూ. ఐ ఆల్వేస్ వాంట్ టు స్టే యాక్టివ్ అండి. అది 6 pack 8 pack ఫ్యామిలీ ప్యాక్ కాదు. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ సెట్.